ప్రేరేపణ కలిగిన వారు ఒకళ్ళు ప్రార్థన చేయండి వాక్యం నిమిత్తము. స్తోత్రము 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 నాన్న కుదిరిగాను గుడ్లో పరిశుద్ధులను పరిశుద్ధ పాదాలు పొందనాలు స్తోత్రాలయ పోయిన నా తండ్రి ఉపాసన వచ్చినాన నన్ను నా ప్రియ సోదరుని ఉచితమైన ప్రత్యేకను కాసి కాపాడిన పొందనాలయ వచ్చినాన అయా నాన్న కొద్ది మందిగా చేరిన ప్రభా పాడుతరమైన పొందని కంపరం వందనాలు నా ప్రభా వాక్యం ద్వారా నా ప్రభా నీ దయదాస్తులు నిలబెట్టి మాట్లాడుచుండుగా నా ప్రభా నోరు ద్వారాగా వాడుకో నా తండ్రి నీ కుమార్తెకి తగిన విధానాన్ని దయచి నా ప్రభా చెప్పగల మనుషులు నీ కుమార్తెకి గల మనుషులు నాకు మాకు అందరికి దయచేయమని నిద్రని అందరినీ నామలో బంధించి అయ్యా కూడికి అంతట్లో కూడా నీవే ఉండి మహిమ గంట ప్రభావాలు పొందమని నాకు నా కొద్ది ప్రార్థన ఆలకించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను నా పరమ తండ్రి ఆమేన్. చూడండి వాక్య భాగాన్ని మరి చదువుకుందాము. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి కూడా మరి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసినట్లయితే ఇక్కడ యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండమని ఎలీషాతో అనెను. చాలు చూడండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తా ఉన్నారు. ఎవరు ఆ ఇద్దరు? ఒకటి ఏలియా, రెండవది ఎలీషా. మరి ఏలియాకు ఒక పరిచారకుడుగా పరిచర్య చేసే విధానములో ఒక నమ్మకమైన ఒక వ్యక్తిగా ఉన్నాడనమాట ఏలియాకు. చూడండి, పరిచారము చేయవారు చాలా నమ్మకముగా మరి మంచిగా మరి ఎంతగానో మరి ఇక ఎలీషా ప్రతి విషయంలో కూడా ఏలియా మాట జవదాటని విధముగా జీవిస్తూ ఉండేవాడు పరిచర్య విధానములో చూసినట్లయితే. అయితే వీళ్ళిద్దరు కూడా కలిసి నడుస్తూ వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్న సమయములో యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషా, ఎందుకంటే నేను ఆరోహణమయ్యి పైకి వెళ్ళిపోతాను కాబట్టి మరి ఎలీషా అంటున్నాడు, ఏలియా అంటున్నాడు అనమాట. ఇక్కడ నేను వెళ్ళబోతున్నాను ఏలియా, మన ఇద్దరం కూడా నేను వెళుతున్నాను అని చెబుతా ఉంటే నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు ఎలీషా. ఎందుకంటే నేను వెళ్ళబోయే సమయము ఆసన్నం అవుతుంది. ఎవరికైనా తెలిసిద్దా వెళ్ళబోయే సమయం? ఎక్కడికన్నా ఇప్పుడు మనిషి ఒక చచ్చిపోతాడు అనుకోండి, కొంతమందికి ఈ మనిషి చచ్చిపోయే సమయము తెలియదు. అనుకోని గడియ, ఎవరికి తెలియని సమయము, అది ఎవరు కూడా ఊహించని విధముగా ఉంటుందన్నమాట. కానీ ఏలియా అంటున్నాడు, ఇద్దరు కూడా కలిసి వెళుతున్నప్పుడు దేవుడు నన్ను తీసుకుని పోయే సమయం ఆసన్నమవుతా ఉంది కాబట్టి నువ్వు నన్ను విడిచి వెళ్ళమంటున్నాడు. వెళ్ళమనంటే వీళ్ళు ఫస్ట్ ఎక్కడి నుంచి వెళ్తున్నారంట? గిల్గాలు నుండి. ఎక్కడి నుండి? గిల్గాలు నుండి వెళతా ఉంటే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను మాత్రము నిన్ను విడువను అన్నాడు. అలాగే సరే, వాళ్ళిద్దరూ కూడా కలిసి ఆ గిల్గాలు నుండి ఎక్కడికి వచ్చారంట? బేతేలుకు వచ్చారంట. బేతేలులో కూడా మరలా అలాగే అంటున్నాడు, దేవుడు నన్ను తీసుకుని పోయే సమయం ఆసనం అవుతా ఉంది ఎలీషా, నువ్వు నన్ను విడిచి వెళ్ళమని చెబుతా ఉంటే గిల్గాలు నుండి బేతేలుకు వచ్చారు. బేతేలు నుంచి కూడా మరి వీళ్ళిద్దరూ కూడా ప్రయాణమయ్యి మరి ఆ యొక్క బేతేలు నుంచి ఎక్కడికి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారంట? ఎరుకోకు. ఫస్ట్ గిల్గాలు నుండి బేతేలుకు వచ్చారు. బేతేలు నుంచి ఎరుకోకు వెళ్ళబోతున్నాను కాబట్టి నన్ను విడిచి వెళ్ళమంటే అక్కడ కూడా అదే మాట అంటున్నాడు, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను మాత్రం నిన్ను విడిచి వెళ్ళను అంటున్నాడు. అలాగే వెళ్ళను అని చెప్పిన తర్వాత
ఇప్పుడు మరలా ఎరుకో నుంచి ఎక్కడికి వెళ్ళబోతున్నారంట? వీళ్ళిద్దరు కూడా ఎరుకో పొమ్మని సెలవిచ్చాడని చెప్పినప్పుడు మరి అక్కడ విడిచి ఎరుకోలో ఉన్న ప్రవక్తలు అక్కడ శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును తీసుకుని పోయే సమయం ఆసన్నమవుతా ఉందని చెప్పి అడుగుతా ఉన్నారు. ఎవరిని అడుగుతున్నారు? ఎలీషాను అడుగుతా ఉన్నారన్నమాట. ఎందుకంటే యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను మాత్రము నిన్ను విడిచి వెళ్ళను అంటున్నాడు. ఎవరు? ఎలీషా. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా ఏ ఏ దిక్కు తోసని పరిస్థితిలోనైనా కూడా నేను మాత్రము నిన్ను విడిచి వెళ్ళను అని చెప్తా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా గిలగాల్ నుంచి బేతేలుకి వచ్చారు. బేతేలు నుంచి ఎక్కడికి వచ్చారంట? ఎరుకోకి వచ్చారు. ఎరుకో నుంచి మరలా వాళ్ళిద్దరు కూడా ప్రయాణం అయ్యి ఎరుకో నుంచి యోర్దానుకు వస్తా ఉన్నారు. చూడండి, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడంట? యోర్దానికి వెళ్ళమంటున్నాడు. కాబట్టి నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళమని చెబుతా ఉంటే అక్కడ కూడా ఆ ఎరుకోలో ఉన్నవారు ఏం చేస్తున్నారంట? మనుషులుగా వీళ్ళని గమనిస్తూ ఉన్నారంట. ఎవరైనా మనుషులు ఒక చోట ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తారంట? మనుషులను గమనిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారా, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందా, వాళ్ళ చూపు ఎలా ఉంటుందా, వాళ్ళ నడక ఎలా ఉంటుందా, వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందా, వారి తలంపులు ఎలా ఉంటున్నాయా అని చెప్పి వాళ్ళని ఏం చేస్తూ ఉంటారంట? గమనిస్తూ ఉంటారంట. అలాగే వీళ్ళు కూడా వీళ్ళు ఇక గిలగాల నుంచి బేతేలుకి వెళ్తా ఉన్నారు, బేతేలు నుంచి ఎరుకోకి వెళ్తా ఉన్నారు, ఎరుకో నుంచి మళ్ళీ యోర్దానికి వెళ్తా ఉన్నారు. మరి వీళ్ళు గమనిస్తూ ఉన్నారన్నమాట. ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు వీళ్ళు దగ్గరకు వచ్చి ఎలీషాతో అంటున్నారు కదా, నీ గురువును నీ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళబోయే సమయం ఆసన్నం అవుతుందని చెప్తున్నారు, అది నీకు తెలుసా అని చెప్పి ఎలీషాను అడుగుతూ ఉంటే ఎలీషా ఏమంటున్నాడు? అది నేను ఎరుగుదును అంటున్నాడు. ఎలీషా తెలియదంటారా? అది నేను ఎరుగుదును అంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఆయన కనుదృష్టికి ఏది కూడా మరుగయ్యి ఉండదన్నమాట. అంతటా ఏలియా యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మన్నాడని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడే ఉండమని ఎలీషాతో చెబుతూ ఉన్నాడు. చూడండి, 7వ వచనం చూడు. ప్రవక్తల శిష్యుల్లో 50 మంది దూరంన నిలిచి చూచుచుండగా వారిద్దరూ యోర్దాను దగ్గర నిలిచారంట. చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారంట? వీళ్ళని గమనిస్తూ ఉన్నారనమాట. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా? వీళ్ళిద్దరూ ప్రయాణం అయ్యి వెళ్తా ఉన్నారు. వీళ్ళ ప్రయాణం ఎటు కొనసాగుతూ ఉంది, వీళ్ళు ఎందుకు వెళ్తున్నారని చెప్పి వాళ్ళు గమనిస్తూ ఉన్నారనమాట. అయితే గమనిస్తూ ఉండగా వీళ్ళు అక్కడి నుండి 50 మంది దూరంగా ఉండి నుంచుని చూస్తూ ఉన్నారనమాట. వీళ్ళు ఆ యొక్క ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు యోర్దాను నది దగ్గరకు వచ్చారనమాట. ఇప్పుడు యోర్దాను నది దగ్గరకు వచ్చారు. నది ఈ దాని నుంచి అవకాడక వెళ్ళాలి. అవకాడక వెళ్ళాలంటే వాళ్ళకి మధ్యలో ఏదన్నా మరి బాట ఉండాలి కదా. పడవన్నా ఉండాలి, లేక బల్లకట్టన్నా ఉండాలి, లేక ఏదన్నా అవకాడ దరికి చేరటానికి ఏదైనా ఒక అవకాశం అక్కడ వారికి కల్పించాలి. కానీ ఏమీ లేదు. వీళ్ళు ఇప్పుడు ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి చెరుగుపల్లి నుంచి కాకినాడ వెళ్ళటానికో, లేకపోతే కావూరు నుంచి చెరుగుపల్లి వెళ్ళటానికో, లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళటానికి ట్రైన్లు ఉండయి, బస్సులు ఉండయి, ఎన్నెన్నో రకరకాల వాహనాలు ఉన్నాయి కదా. నీళ్ళ మీద వెళ్ళాలంటే పడవలుండి, లాంచీలుండి, ఓడలుండి, ఎన్నెన్నో రకరకాల యంత్రాలు ఉన్నాయి. మరి ఇన్ని పరికరాలు ఉన్నప్పటికీ వీళ్ళకి మాత్రము యువకాడ నుంచి అవకాడ దరికి వెళ్ళాలంటే వీళ్ళకి ఏమీ లేదు. ఇప్పుడు ఎలా వెళ్తారు వీళ్ళు? ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళాలి. ఆ దరికి వెళ్ళాలంటే వీళ్ళకి ఏదో ఒకటి కావాలి కదా. అక్కడ ఏమీ లేదు. కానీ నిజంగా వాళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్ళి
ఏలియా మీద ఉన్న ఆ దుప్పటి తీసుకుని మడత పెట్టి ఆ నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకు విడిపోయిన గనుక వారిద్దరు పొడి నేల మీద దాటిపోయిరి. చూడండి ఎంత అద్భుతమైన గొప్ప కార్యమో ఇది. ఏలియా దుప్పటి తీసుకుని మడత పెట్టి నదిని కొట్టగా నది 2 పాయలుగా చీలిపోయి వారికి ఏమి ఇచ్చింది? దారిచ్చింది. ఇక ఆ దారినే నడిచిపోయారు, అవకాడకు వెళ్ళారు. మరలా తిరిగి ఈ దరికి వస్తూ ఉన్నప్పుడు ఈ దరికి అప్పుడు ఏలియా అంటున్నాడు కదా, ఎలీషా నేను ఆరోహణమై వెళ్ళబోతున్నాను కాబట్టి నీకేం కావాలో కోరుకో అన్నాడు. కోరుకో అంటే ఏం కోరుకోవాలా? తనకు ఆస్తిగా సొలొమోను కనుక నీకేం కావాలో కోరుకో అని దేవుడు అడుగుతా ఉంటే సొలొమోను ఏం కోరుకున్నాడు? ఒక జ్ఞానం కోరుకున్నాడు. ప్రభువా ఎంతమంది జనాంగాన్ని రాజ్య పరిపాలనకు వచ్చాను, రాజుగా ఉన్నాను, ఇంతమంది జనాంగాన్ని మరి వస్తా ఉన్నారు, పోతూ ఉన్నాయి, వీళ్ళందరం తనిఖీ చేయాలంటే నా జ్ఞానం మాత్రము చాలదు. ఈ జ్ఞానం ఈ ప్రభువా అని చెప్పి ఒక జ్ఞానం అడిగితే, నువ్వు అడగకపోయినా కూడా నువ్వు అడిగినది నాకు ఇష్టంగా ఉంది కాబట్టి జ్ఞానంతో పాటు నీకు ఆ ఐశ్వర్యాన్ని కూడా నేను నీకు ఇచ్చాను అన్నాడు. సొలొమోను టైంలో వచ్చిన మరి ఆ మందిరము కట్టాలంటే హవీలా దేశం నుంచి మరి ఇంకా ఓపీరు దేశం నుంచి ఇంకా చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాల నుంచి ఎంతో బంగారము కలప మరి ఎంతగానో సమస్తం కూడా వచ్చిందనమాట సొలొమోను టైంలో. నిజంగా చూసినట్లయితే ఇక్కడ అడుగుతూ ఉన్నాడు, నీకేం కావాలో కోరుకో అంటే ఎలీషా నీకు కలిగిన ఆత్మలో దయచేయమని. చూడండి, ఆత్మ నీకు కలిగిన ఆత్మలు 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమని అడుగుతా ఉన్నాడు. అందుకు అతడు నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు ఆ ప్రకారం నీకు లభించు. చూడండి ఇక్కడ ఇద్దరు కూడా అది చెప్పాను. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరును కూడా వేరు చేసి. చూడండి, వీళ్ళిద్దరూ కూడా నడిచి వెళుతూ ఉన్నప్పుడు అగ్ని గుర్రములు అగ్ని రథములు కనబడి అంట. ఇదే మాట ఈ యొక్క మరి ఎలీషా గారు చుట్టూ కూడా ఒకప్పుడు అవకాడ శత్రు సైన్యము సమీపిస్తున్న సమయంలో ఎలీషా చుట్టూ ఉన్న జనాంగము భయపడుతూ ఉన్నారు. కానీ ఎలీషా ఏమంటున్నాడు? ఎలీషా చుట్టూ ఏమున్నాయంట? అగ్ని రథాలు ఉన్నాయంట. వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నాయంట, శత్రువులు వీళ్ళని సమీపించకుండా. వాళ్ళ పక్షాన ఉన్నవారి కంటే మన పక్షాన ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పాడు ఎలీషా, మీరు భయపడకండి అన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా అగ్ని రథములు గుర్రములు కనబడి వీరిద్దరిని కూడా వేరు చేసినప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశంలోకి ఆరోహణమాయను. ఒక సుడిగాలి, ఒక గొప్ప గాలిలాగా వచ్చేసేసింది, సుడిగుండంలాగా సుడిగాలి. ఆ సుడిగాలి వచ్చేసి ఏలియాని ఏం చేసింది? పైకి తీసుకెళ్ళిపోయింది. ఆ సుడిగాలి చేత ఆకాశంలోకి ఆ యొక్క ఏలియాని తీసుకుని పోయింది. ఎక్కడ పడేసిందో, ఎటు తీసుకుని పోయిందో, ఏ కొండల్లో పడేసిందో, ఏ నదుల్లో పడేసిందో అని చెప్పి చూస్తూ అక్కడ ప్రక్క నుండి 50 మంది చూస్తున్నారని చెప్పే కదా, ఆ 50 మంది గమనిస్తూ ఉన్నారంట. వీళ్ళిద్దరూ మొదట నడక మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు అని చెప్పి వీళ్ళని వెంబడిస్తూ వీళ్ళని గమనిస్తూ ఉన్నారనమాట ఆ 50 మంది. అప్పుడు ఏలియాను సుడిగాలి ఎప్పుడైతే ఆకాశానికి తీసుకుని వెళ్ళిపోయిందో ఎలీషా గారు అది చూసి, నా తండ్రి ఇశ్రాయేలుకు రథములు రౌతులు నీవే కదా అని చెప్పి ఏడుస్తూ కేకలు వేస్తూ ఉన్నాడు. చూడండి, ఎందుకంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని ఉంది బైబిల్ గ్రంథంలో. కానీ వీళ్ళిద్దరూ కూడా ఎంతో ప్రేమగా ఆప్యాయతగా ఒకరి ఎడల ఒకరు నమ్మకత్వం కలిగిన వారే, ప్రేమలో అనురాగం కలిగిన వారే, ప్రతి విషయంలో కూడా వాళ్ళిద్దరూ కూడా ఏకీభవించిన విషయాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాము.
దేవుని విషయంలోకి వస్తే ఇద్దరు కూడా ప్రతి విషయంలో ఏకీభవించి ప్రతి కార్యములో కూడా దేవుడు వారి పక్షాన ఉండి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడైతే ఏలియాను సుడిగాలి తీసుకుని వెళ్ళిపోయిందో ఇశ్రాయేలు వారికి వీళ్ళందరూ కూడా రథము నీవే అని చెప్పి ఎంతగానో కేకలు వేస్తూ ఉన్నాడంట. నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములు రౌతులు. చూడండి, ఒక రాజు యుద్ధానికి వెళ్ళాలంటే రథము కావాలి, రౌతులు కావాలి, జనాంగము కావాలి, బలగము కావాలి, ఎంతో అండ కొండ ఎంతో మంది ఉండాలి. కానీ వాళ్ళందరికీ మించిన వాడు అనమాట ఏలియా. అందుకే నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారు అందరూ కూడా రథములు రౌతులు అన్నీ కూడా నీవే అంటున్నాడు. అంతలో ఏలియా అతనికి కనబడాల, వెళ్ళిపోయాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు దేవుని దగ్గరకు. కానీ వీళ్ళిద్దరూ కూడా ఏలియా ఎప్పుడైతే అలాగే వెళ్ళిపోయాడో ఏలియా దుప్పటి కింద పడిందంట. అప్పుడు కింద పడినాక అప్పుడు ఆ దుప్పటి తీసుకుని ఎలీషా గారు ఇక నది దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు నది అవకాడకి వెళ్ళారు. ఆరిన నేల మీద మరలా నీళ్లు కలుసుకుపోయినాయి. మరలా దాని నుంచి మరలా యువకాడికి రావాలంటే మళ్ళీ ఎలీషా గారు వచ్చే నది దగ్గర నుంచుని ఉన్నాడు. ప్రక్కన ఉన్న వాళ్ళు 50 మంది వీళ్ళు గమనిస్తూ చూస్తూ ఉన్నారు. అప్పుడు ఎప్పుడైతే ఆ నది దగ్గరకు వచ్చి ఆ ఒంటి మీద ఉన్న దుప్పటి కింద పడినప్పుడు ఆ దుప్పటి తీసుకుని ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అన్నాడంట. కానీ అతడు ఆ దుప్పటితో నీటిని పట్టగా ఆ యొక్క ఎలీషా గారు కూడా నీళ్లు అటు ఇటు విడిపోయి ఆ మధ్యలో ఆరిన నేల ఇచ్చిందంట. అప్పుడు ఆరిన నేల మీద ఎప్పుడైతే ఇక ఎలీషా గారు నడిచి యువకాడకు వచ్చేసాడు, అక్కడ ఉన్న 50 మంది ఎలీషా గారి దగ్గరకు వచ్చి ఏలియా ఆత్మ ఎలీషా గారి మీద నిలిచి ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా ఎలీషా గారికి భయపడ్డారంట, సాగిలు పడ్డారంట. అంటున్నారంట కదా, నీ గురువు గారు ఎక్కడన్నా పడేసిందేమో గాలి తీసుకుని వెళ్ళి మేము వెతుకుతామని చెప్తా ఉంటే మీరు ఎక్కడ కూడా వెతకొద్దు అన్నాడు ఎలీషా గారు. కానీ వీళ్ళు వెతకటానికి వెళ్ళి ప్రయాస పడ్డారే కానీ వాళ్ళకి కనబడాల. కానీ నిజంగా ఎందుకంటే దేవుని చేత ఏర్పరచబడిన మరి దేవుని యొక్క వాగ్దానము చేత దేవుడు ఎన్నుకోబడిన ఏలియా ఎలీషాలు ఇద్దరు కూడా ఏలియా గారు వెళ్ళిపోయినప్పటికీ ఏలియా యొక్క ఆత్మ ఎలీషా గారి మీద నిలిచి ఉన్నది కాబట్టి ఏలియా చేసిన కార్యముల కంటే ఎలీషా గారు కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మారానీళ్ళు మధురంగా మార్చాడు, చనిపోయిన బిడ్డను యెదోరాల కుమారుడు బ్రతికించాడు, మరి షూనేమీరాల కుమారుడు బ్రతికించాడు, ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అన్నమాట. కాబట్టి ప్రేమించు వాళ్ళారా, ఎందుకంటే ఒక గాలి, ఈ గాలి చేత మరి సుడిగాలి చేత ఆరోహణమై పైకి తీసుకుని పోబడి ఉన్నాడు ఏలియా. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 14వ అధ్యాయము మరి 24వ వచనం చూడండి. అప్పటికి ఆ దోణి గాలి ఎదురైనందున రాత్రి 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి ఎద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి పోతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. చాలు. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు మరి శిష్యులతో చెప్పాడు కదా, మీరు వెళ్ళి, ఎందుకంటే వాళ్ళు అక్కడ చాలా మరి దేవుడు గొప్ప కార్యాలు చేసాడు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్న 5 రొట్టెలు 2 చేపలు దేవుడు వారికి ఎంతగానో మరి భోజనం పెట్టారు. 3 దినాలు వాక్యం ప్రసంగించినప్పుడు వాళ్ళకి ఆహారము మరి మరి ఆకలేస్తుందేమోనని చెప్పి దేవుడు వాళ్ళకు రొట్టెలను చేపలను ఆశీర్వదించి వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టి మరి మీరు వెళ్ళండి అని చెప్పిన తర్వాత ఆ రొట్టెలు మరి వాళ్ళు తిని తృప్తిగా వాళ్ళు బయలుదేరి వెళ్తా ఉన్నారు. దేవుడు ఏమన్నాడు, మీరు ముందు వెళ్ళండి, తర్వాత నేను వస్తానని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళారు. సముద్రం ఆ దారికి వెళ్ళాలని చెప్పి వెళ్ళిన తర్వాత ఆ సముద్రం మీద పడవలో వెళ్తా ఉండగా పెద్ద గాలి తుఫాను వచ్చి ఆ యొక్క సముద్రంలో మరి వాళ్ళు ఎక్కిన దోణి అటు ఇటు కొట్టుకుని పోవటానికి ప్రయత్నం చేస్తూ ఉందన్నమాట. అయితే అలాంటి సమయంలో మరి దేవుడు 4వ జామున ఆ యొక్క సముద్రం మీద నడిచి వస్తా ఉన్నాడు. నా యొక్క శిష్యులను నేను వెళ్ళమన్నాను, వాళ్ళు వెళ్తా ఉన్నారని చెప్పి వాళ్ళకి విశ్వాసం పరీక్షించడానికి దేవుడు వాళ్ళని ముందుగా వెళ్ళమన్నాడు. అయితే వాళ్ళు వస్తా ఉండగా దేవుడు ఆ యొక్క సముద్రం మీద వచ్చి
గాలిని చూసి భయపడి మునిగిపోసాగుతా ఉన్నాడు. ధోనిలో ఉన్న ఎవరు ఎవరమ్మా శిష్యుడు ఎవరు మునిగిపోతుంది? పేతురు గారు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క ఎందుకంటే సముద్రం మీదకి వచ్చి దేవుడు సముద్రం గాలిని తుఫాను గద్దించగా అది నిమ్మలం అయిపోతా ఉంది. కానీ పేతురు గారు అంటున్నాడు కదా, ప్రభువా నేనే భయపడకండి అని చెప్పి దేవుడు చెప్తా ఉంటే, నువ్వే అయితే నేను కూడా నీళ్ళ మీద వచ్చే శక్తి నాకు ఇవ్వు ప్రభువా అన్నాడు. కానీ విశ్వాసం ఉంటే నడిచిరా అన్నాడు. అన్నాక నీళ్ళ మీదకి దిగాడు. గట్టిగా ఉంది, చక్కగా నడిచి వస్తా ఉన్నాడు. గాలిని చూసి అక్కడ 31వ వచనంలో చూస్తే, గాలిని చూసి 14:30లో గాలిని చూసి భయపడి మునిగిపోసాగను. ఏం చేశాడంట? విశ్వాసం ఉంటే నడిచిరా అన్నాడు దేవుడు. నీళ్ళ మీదకి దిగాడు, నడిచి వస్తా ఉన్నాడు. మరలా గాలి వస్తా ఉండగా గాలిని చూసి ఏం చేశాడు? భయపడి మునిగిపోతున్నాడు. రక్షించు ప్రభు అని చెప్పి కేకలు వేస్తా ఉన్నాడు. చూడండి, రక్షించబడిన మనము గాలి లాంటి, తుఫాను లాంటి, అలల లాంటి శ్రమలు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు మనుషులను ఆవరించుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి కోలుకోలేని పరిస్థితిలో ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో కూడా మనము భయపడకూడదు. దేవుడు ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే బహు ధైర్యము పుట్టించునని చెప్పి వాక్యం ఉంది. యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కాపలా ఉండి వారిని రక్షించునని చెప్పి వాక్యం సెలవేస్తా ఉంది. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గలవారికి ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట చెడుతనం విసర్జించుటే. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడంట. కాబట్టి మరి నేనే భయపడకండి అన్నాడు శిష్యులను. నువ్వైతే నీళ్ళ మీద నడిచే శక్తి నాకు ఇవ్వు ప్రభు అన్నాడు. విశ్వాసం ఉంటే నడిచిరా అన్నాడు. కానీ నడిచిరామన్నప్పుడు దిగాడు. ముందు విశ్వాసంగానే దిగాడు. కానీ ఆ గాలి లాంటి కష్టాలు, శ్రమలు వచ్చేటప్పటికి లోకములో మునిగిపోసాగుతూ ఉన్నాడు. లోకములో మునిగిపోయే పేతురు గారిని మరలా తిరిగి లేవనెత్తి మరలా ధైర్యపరిచాడు. ధైర్యపరిచిన తర్వాత పేతురు గారు ప్రసంగిస్తే ఎన్నో గొప్ప కార్యం, ఎంతోమంది 3,000 మంది, ఒక ప్రసంగానికి 5,000 మంది, ఎంతోమంది మరి రక్షించబడి ఉన్నారు. పేతురు గారు అయితే మరి నిజంగా నేను యేసుక్రీస్తుని ఎరగనని చెప్పి అబద్ధం ఆడాను కాబట్టి మరి దేవుడు నాకు మరి క్షమాపణ లేదు అని చెప్పి తన తగ్గించుకున్నవాడే, తను ఉపేక్షించుకున్నవాడే, తన సిలువను ఎత్తుకుని ఎప్పుడు కూడా ప్రభు దగ్గర ఆయన పాదాల చెంత దేన మనసు కలిగిన వాడే జీవిస్తూ నన్ను తల్లకిందులుగా సిలువ కాళ్ళు పైకి పెట్టి తలకాయ కిందకి పెట్టి సిలువ ఎక్కించుకున్నాడు. చూడండి. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనం గాలిని చూసి, గాలి లాంటి శోధనలు చూసి మనం ఏం చేయాలి? భయపడకూడదు అనమాట. కాబట్టి అందుకనే మరి యోనా కూడా చూసినట్లయితే యొక్క తర్షీషు పట్టణము మరి వెళతా ఉన్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణం వెళ్ళమన్నాడు. నినివే పట్టణం వెళ్ళమంటే తర్షీషు పట్టణం వెళతా ఉంటే ఆ టిక్కెట్ తీసుకున్నాడు, ఓడ ఎక్కాడు, చక్కగా అడుగు భాగానికి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుంటే దేవుడు పెద్ద గాలి తుఫాను రేపాడు సముద్రం మీద. దానిలో ఉన్న వస్తువులన్నీ కూడా సముద్రంలో పడేస్తా ఉన్నారు. ఆ సొక్కాన్ని దానిని ఇటు లాగటానికి ఎంతో బలంగా పనిచేస్తున్నప్పుడు కూడా వాళ్ళ వల్ల కావట్లా. ఇవి ఏం చేయాలి అని చెప్పి వాళ్ళకి ఏమి దిక్కు తోసని పరిస్థితుల్లో వాళ్ళు దేవులాడుకుంటూ ఏం చేయాలని చెప్పి అడుగుకెళ్తే చక్కగా అడుగు బాగాన పడుకుని గాఢ నిద్రపోతా ఉన్నాడు. ఓయి నిద్రపోతా, నీకేం వచ్చింది? ఈ తుఫానేంటి, ఈ గాలేంటి, అలలేంటి? మేము ఇంత సావు బతుకుల్లో ఉన్నాము, సముద్రంలో మా వస్తువులన్నీ పడేస్తా ఉంటే నువ్వు చక్కగా హాయిగా నిద్రపోతున్నావు లే అని చెప్పి, అసలు నీ ఊరేది, నీ జనమేదని చెప్పి అడుగుతా ఉంటే, నేను హెబ్రీయుడను, ఆకాశానికి భూమికి సృష్టికర్తనే, దేవుడికి భయపడి నేను వెళుతున్నానని చెప్తున్నాడు. కానీ ఈ కీడు ఎవరిని బట్టి సంభవించిందో మనకని చెప్పి వాడు సీట్లు వేసుకుంటే ఆ సీటు ఎవరి మీదకి వచ్చింది? యోనా మీదకి వచ్చింది. ఇప్పుడు యోనా మీదకి సీటు వచ్చింది కాబట్టి ఎత్తి సముద్రంలో పడేసారు. ఒక నిర్దోషిని లేక ఒక నిరపరాధిని పడేసి మన నేరం మా మీద మోపకుందు కాక అని చెప్పి వాళ్ళు కూడా పడేసేసి ఊరుకున్నారు.
కానీ దేవుడు గొప్పవాడు కాబట్టి తను ఎన్నుకున్నాడు కాబట్టి యోనాను ఆ యొక్క శాప కడుపులో శాపకు ఆజ్ఞనిచ్చాడు. శాప మింగింది, మింగేవుగాను ఆరాయించుకోబాక అన్నాడు. సగ కడుపులో 3 దినాలు దాచిపెట్టింది. తీసుకెళ్ళి మళ్ళా ఒడ్డును కక్కిన తర్వాత నినివే పట్టణం వెళ్ళినప్పుడు సువార్త ప్రకటించాడు. ఆ యొక్క నినివే పట్టణానికి 40 దినాలకు నాశనం అయిపోతామని చెప్తూ ఉంటే రాజు కూడా రాజు వస్త్రాలు తీసివేసి గోనె పట్ట కూర్చి కట్టుకుని పిల్లలేమి పశువులేమి అందరూ కూడా వాళ్ళ చెడు మార్గాలు విడిచిపెట్టి పాపములు మానుకుని మంచిగా వాడు జీవించినప్పుడు దేవుడు నాశనం చేస్తున్న పట్టణాన్ని ఆయన పశ్చాత్తాపం కలిగిన వాడై ఆ పట్టణాన్ని ఏం చేశాడు? కాపాడి ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనము ప్రభువుకి ఇష్టమైన బిడ్డలముగా మరి జీవించినప్పుడు ఆయన కనికరం కలిగిన వాడు, పశ్చాత్తాపం కలిగిన వాడు కాబట్టి మన మీద కూడా జాలి కలిగిన హృదయంతో మన వైపు చూస్తూ మన ప్రతి అవసరాలు కూడా తీర్చుటకు సంసిద్ధుడయ్యి ఉన్నాడనమాట. అలాగే ఇంకా చూసినట్లయితే ఎందుకంటే కీర్తన గ్రంథము 107:24 చూడండి. ఆయనకి మరి ఆయన ఇష్టం లేకుండా ఏది కూడా జరగదనమాట. ఇప్పుడు యోనాను సముద్రంలో పడేయాలంటే మరి అది దేవుని యొక్క ఉద్దేశం అయ్యింది. 107:24 కీర్తనల గ్రంథము. యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. ఎక్కుచు అగాధముకు దిగుచూ ఉండిరి. చాలు శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయింది. ఇప్పుడు యోనా ప్రాణం ఏమైపోయింది? శాప కడుపులో ఉండి కరిగిపోయింది, నీరైపోయాడు. ఎంత ప్రార్థన చేసాడో శాప కడుపులో ఉండి. కష్టం వచ్చిన ఆ నాసులో చుట్టుకుపోయి ఉండా కూడా నేను పైకి ఎక్కలేనేమో అని చెప్పి తను అలాంటి పరిస్థితిలో ఉండి కూడా ఎంతో ప్రార్థన చేశాడు, అంత కష్టంలో ఉండి కూడా. కాబట్టి మనం కూడా ప్రార్థన బలమైన ప్రార్థన మనము కూడా చెయ్యాలన్నమాట. ఎందుకంటే ఆయన సెలవీగా తుఫాను పుట్టిందంట, దాని తరంగములను పైకెట్టాను. కాబట్టి నిజంగా నరుల చెడుతనం భూమి మీద విస్తరించిపోయింది. కాబట్టి ఆ దినాన దేవుడు యోనా మరి నోవాహును ఏర్పాటు చేసుకుని స్థితిసారకపు మ్రానుతో ఓడ కట్టుటకు దేవుడు మరి నినివే పట్ట అక్కడ నోవాహుకు సెలవిచ్చాడు. కానీ ఎవరన్నా విన్నారా? 120 సంవత్సరాలు ఓడ కడుతూ కూడా ప్రకటన చేస్తే ఎవరు కూడా వినలా. చివరికి ఎవరు రక్షించబడ్డారు? ఎవరు రక్షించబడ్డారు? నోవాహు భార్య, వాళ్ళకు కలిగిన 3 కుమారులు, 3 కోడళ్ళు. మొత్తం ఎంతమంది? 8 మంది. ఆ 8 మంది ఆ యొక్క జల ప్రళయం నుంచి తప్పించుకొని ఉన్నారు. కాబట్టి ఎలాంటి కష్టములైన జల ప్రళయాలైనా కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలకు ఆయన తోడుగా, అండగా, కోటగా, కొండగా, ఆశ్రయ దుర్గంగా, మార్గంలో నడిచేటప్పుడు మార్గదర్శకుడుగా, ఇంటిలో ఉన్నప్పుడు యజమానుడుగా, మరియు ఏదైనా మనం చదివేటప్పుడు ఒక బోధకుడుగా, అన్ని విషయముల్లో కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించే ఆదరణకర్తగా ఆయన మనకు ఉన్నాడు. కాబట్టి మన ప్రతి విషయంలో కూడా మనము ప్రార్థన కలిగిన వారమయ్యి ఉండాలి. అలాంటి ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే పుట్టుదల కలిగిన ప్రార్థన చేసేవారముగా ఉండాలన్నమాట. కాబట్టి అందుకనే మనము ప్రతి విషయంలో కూడా దేవునికి లోబడి దేవుని నామానికి మహిమ తెచ్చేవారిగా ఉండాలని చెప్పి వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ఎందుకంటే మనము వాక్య భాగంలో మరి మనం చూసినట్లయితే ప్రతి విషయంలో, ఎందుకంటే మనకి ఇది వరకు తుఫాను వచ్చింది కదా. ఎప్పుడు వచ్చింది? ఎప్పుడో నవంబరు 77, నవంబర్ నెలలో 77, 1977లో వచ్చిందనమాట. అలాంటి తుఫాన్లు మరి ఎన్నటికీ రాకుండా మనం అందరం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి అలాంటి తుఫాను మరి 1977 నవంబర్ 19వ తేదీ శనివారం వచ్చిందంట ఆ యొక్క తుఫాను. అలాంటి తుఫాను మరలా 2వ తుఫాను ఎప్పుడు వచ్చిందంటే 1990లో వచ్చింది. 7-8 తారీఖుల్లో, సోమ మంగళవారాలు. అప్పుడు మా ఇక 2వ అమ్మాయి కడుపులో ఉంది. కాబట్టి అలాంటి తుఫాన్లు ఎన్నటికి రాకుండా దేవుడు ఆ దినాన జలప్రళయం నుంచి తప్పించబడిన నోవహు కుటుంబంతో ఒక వాగ్దానం చేశాడు.
భూమి నిలిచినంత వరకు కూడా ఎలాంటివి కూడా నేను మీకు రాకుండా చేస్తాను. కాబట్టి ఎలాంటివి తుఫాన్లు కానీ మరి ఎలాంటివి మరి ఆ యొక్క దేవునికి మరి ప్రతి విషయంలో మరి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఇప్పుడు చూడండి, పంటలు నోటికాడికి వచ్చినాయి, ఈ వర్షాలు వస్తున్నాయి, కొన్ని చేలు పడిపోతూ ఉన్నాయి. మరి పంటలు వేసుకున్న వాళ్ళకి ఎంత కష్టము, కష్టమంతా కూడా ఇప్పుడు ఎక్కడ పెట్టారు? చేల మీద పెట్టారు. ఇప్పుడు వాళ్ళ గురి అంతా కూడా ఇప్పుడు దేని మీద ఉంది? చేల మీద ఉంది. ప్రభువా, మరి చేళ్ళు ఇలాగ నోటి దగ్గరకు వచ్చినాయి ప్రభా, ఈ వర్షాలను దూరపరచు ప్రభా అని చెప్పి వాళ్ళు ఎంతగానో మరి కష్టపడుతూ ఉన్నారు, మనసులో ఎంతో బాధపడుతూ ఉన్నారు. కానీ దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదనమాట. కాబట్టి మనందరము కూడా ఏం చేయాలంటే, ప్రభా మరి మంచి వాతావరణము మాకు దయచే ప్రభా అని చెప్పి మనందరం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చూడండి, ఇప్పుడు మనం ఎన్ని విషయాలు చూసుకున్నాము. ఒక యోనాను దేవుడు తప్పించాడు, తర్వాత నినివే పట్టణాన్ని రక్షించి ఉన్నాడు. తర్వాత ఇంకా చూస్తే ఏలియా ఎలీషా గారు బయలుదేరుతున్నప్పుడు మరి ఏలియా గారు అయితే ఆరోహణమై వెళ్ళిపోయాడు, కానీ ఏలియా గారి బాధ్యత ఎలీషా గారికి అప్పగించి ఉన్నాడు. ఇప్పుడు ఎలీషా గారికి అప్పగించినప్పుడు ఎలీషా గారు కూడా ఒక పనివాడు ఉన్నాడు ఎలీషా కింద, గెహాజీ. ఏలియా కింద ఉన్న ఎలీషా గారు అయితే నమ్మకం కలిగిన వాడై, భయం కలిగిన వాడై, దేవునికి లోబడిన వాడై, దేవుని చేత ఎన్నుకోబడిన వాడై ఉన్నాడు. ఇప్పుడు ఎలీషా కింద ఉన్న పనివాడు గెహాజీ అయితే చూడండి, ఎప్పుడు కూడా ఎలీషా గారి ప్రక్కనే ఉన్నాడు, ఎలీషా గారు చేసిన కార్యాలు చూశాడు. మరి ఇన్ని చూసినా కూడా తన హృదయములో దురాశ అనేది పోల. కానీ నయమాను స్వస్థత పొందిన తరువాత ఇవ్వబోయే కానుకలు ఎలీషా గారు వద్దంటే గెహాజీ ఎలీషా గారిని తెలియకోకుండా గబగబా వెళ్ళి ఆ రథముల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలుసుకుని, మరి నా యొక్క దాసుడు మరి ఇలాగో నిన్ను కలుసుకుని తీసుకుని రామన్నాడని చెప్పి 2 జతల దుస్తులు 2 మడుగుల వెండి తెమ్మన్నాడని చెప్తే 2కి 2 కలిపి 4 ఇచ్చి పనివాళ్ళని పంపించి ఎలీషా గెహాజీకి ఇచ్చి పంపిస్తే ఇంటి దగ్గర తీసుకుని వెళ్ళి మెట్ల మీదకు వాటిని అందుకుని లోన వేసుకుని ఏమి తెలియనట్లుగా వచ్చి మళ్ళీ ఎక్కడ నుంచున్నాడు? ఎలీషా గారి దగ్గర నుంచున్నాడు. పిల్లి కనుక పాలు తాగి మూతి నాకి ఏమి తెలియనట్లుగా ఎలాగుందో అలాగే వాళ్ళు నుంచునుంటే ఇంకా ఎలీషా గారు ఏమన్నాడు? గెహాజీ, నువ్వు ఎక్కడికి వెళ్ళేవంటే నేను ఎచ్చటికి పోలేదన్నాడు. నువ్వు ఆ రథము దగ్గరికి వెళ్ళి ఆ మనుషుని కలుసుకున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఆ నయమాను కలిగిన కుష్టు నీకు నీ సంతతికి సర్వకాలము అంటిండునుగాక అన్నాడు. వస్త్రములు, ధనము, ధాన్యము సంపాదించుకుంటానికి ఇది సమయమా? ఆ నయమాను కలిగిన కుష్టు నీకు నీ సంతతికి సర్వకాలం అంటిండునుగాక అని చెప్తే అప్పటికప్పుడే తెల్లని కుష్టు కలిగిన వాడు బయటికి వెళ్ళిపోయాడు. దురాశ దుఃఖానికి చేటు. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆశ ఉండొచ్చు, కానీ విపరీతమైన ఆశలు ఉండకూడదనమాట. మనము ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితిలో నుంచి మా దేవుడు మనల్ని ఇంత స్థితిలోనికి తీసుకుని వచ్చాడు అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని దేవునికి భయపడి, దేవునికి లోబడి, ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రభువు దగ్గర మనం మోకరించి మన ప్రతి అవసరతలు కూడా దేవుడికి చెప్పుకునే వారిగా ఉందాము. దేవుడు ప్రతి అవసరత తీర్చేవాడుగా ఉన్నాడు. ఎప్పుడున్నాడు? నిజముగా మొరపెట్టుము అన్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు. అడుగుడే మీకు ఇవ్వబడునని చెప్తా ఉన్నాడు. అడుగు ప్రతి వారు పొందుకుంటారని చెప్తున్నాడు. కానీ విశ్వాసం పరిపూర్ణమగునట్లు అడగమన్నాడు. మన విశ్వాసం పరిపూర్ణంగా ఉండాలి, దేవుడిని అడగాలి. అప్పుడే దేవుడు మనకు సమస్తం కూడా సహాయం దయచేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలాగ గెహాజీలాగా ఉండకుండా ఎలీషా గారిలాగా ఉందాము. తర్వాత నినివే పట్టణము కాపాడబడాలంటే మరి ఆ యొక్క పట్టణస్తులందరూ కూడా మార్పు చెందినందువల్ల వాళ్ళందరూ కూడా రక్షించబడి ఉన్నారు. అందుకే నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడి, నమ్మని వారికి శిక్ష విధించబడను. నమ్మారు కాబట్టి రక్షించబడ్డారు. కాబట్టి మనము కూడా ప్రార్థన చేసుకుందాము. చూడండి, అందరూ మోకరించండి. ఎందుకంటే విశ్వాసం ఉంటే నడిచిరా అన్నాడు. అవిశ్వాసం వచ్చేసి మునిగిపోసాగాడు. కాబట్టి మనలోనికి లోకములో ఉన్నాము కాబట్టి లోక మాలిన్యము, అవిశ్వాసం మనలోనికి రాకోకుండా విశ్వాసం ఉంటే నడిచిరా అన్నాడు. నీ విశ్వాసమే నిన్ను
స్వస్థపరచును అని చెప్పి వాక్యం చెలవిస్తా ఉంది. కాబట్టి మన విశ్వాసం పరిపూర్ణముగా అగునట్లు అడిగినప్పుడు దేవుడు మనకు సహాయము దయచేస్తాడు. కాబట్టి అలాంటి మన విశ్వాసాన్ని బలపరుచుకుందాము, మన విశ్వాసములో ముందుకు సాగిపోదాము. ప్రతి విషయములో కూడా ప్రార్థన విజ్ఞాపనల చేత మన అవసరతలన్నీ కూడా దేవుడికి తెలియజెప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ముందుకు సాగిపోదాము. దేవుడు మనను, మన కుటుంబాలను ఎలాంటి కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు రాకోకుండా మన కుటుంబాల చుట్టూ, ఏబు కుటుంబం చుట్టూ చూడండి, ఏబు కుటుంబంలో వాళ్ళందరూ కూడా విందు చేస్తూ ఉన్నారు. సమస్తం ఇచ్చాడు దేవుడు ఏబుకి. సమస్తము ఇచ్చినా కూడా సాతాను శోధించింది. దేవుడి దగ్గరకు వెళ్ళి ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తున్నప్పుడు యోబు నిన్ను దూషిస్తాడని చెప్పినప్పుడు సమస్తం పోయింది, ఆస్తి పోయింది, సుడిగాలి వచ్చేసి ఆ ఇంటిని కొట్టి ఇల్లు కూలబలి వాడికి ఇచ్చిన బిడ్డలందరూ కూడా చనిపోయారు ఆ సుడిగాలి చేత. అయినా కూడా యోబు నోటి మాటతో కూడా పాపం చేయలేదు. కాబట్టి సమస్తం పోయినా కూడా చివరికి 42వ వచనంలో చూస్తే మరి యోబు గ్రంథంలో దేవుడు యోబును మొదట ఆశీర్వదించినంత కంటే రెట్టింపుగా ఆశీర్వదించి ఉన్నాడు. కాబట్టి మనకున్నది కొంచెమైనా కూడా మన విశ్వాసాన్ని బట్టి దేవుడు యోబు కుటుంబాన్ని ఏ రీతిగా ఆశీర్వదించాడు, అలాగే మనందరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థన చేసుకుని ప్రార్థన జీవితంతో ముందుకు సాగిపోదాము. మన కుటుంబాలందరూ కూడా రక్షించబడి నోవహు రక్షణ ఓడలో కనుక వాడు ఎలాగో రక్షించబడ్డారు, అలాగే లోకమునే జల ప్రళయం నుంచి కూడా మన కుటుంబాలు రక్షించబడినట్లు ప్రార్థన చేసుకుని ప్రార్థన జీవితంతో ముందుకు సాగిపోదాము. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎన్నో వాక్య భాగాలు ఇప్పుడు మేము విని ఉన్నాము తండ్రి. అయ్యా, చెప్పబడిన లేఖన భాగంలో నుంచి వచ్చు వాక్యాలు అన్నీ కూడా నా ప్రభా మా అందరి హృదయాల్లో భద్రముగా భద్రపరుచుకుని మరియమ్మ గనక నీ వాక్యాలు హృదయంలో ఎలాగో ధ్యానం చేసుకుని నా ప్రభా నాయన ఎలాగో జీవించిందో మేము కూడా నీ వాక్యాలు అలాగో ధ్యానం చేసుకుంటూ జీవిస్తూ మేమందరం కూడా బుద్ధి కలిగిన కన్యకల్లాగా నీ రాకడకు సిద్ధపడేవారుగా మమ్మల్ని అందరూ సిద్ధపరచమని, మా అందరి కుటుంబాలు కూడా దీవించి నీ కృపలో ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలమ్మా.